క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని సిస్టర్ పౌలిన్ అన్నారు. కనిగిరి నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలలో కనిగిరి దిరిశవంచ కంచర్లవారిపల్లిలో జరిగిన క్రీడా పోటీలలో సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ట్రిపుల్ జంప్, షాట్ పుట్, హై జంప్, లాంగ్ జంప్, డిస్కస్ త్రో, జావలిన్ త్రో, కబడ్డీ, చెస్, ఖోఖో, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్లలో అండర్-14, అండర్-17లలో పాల్గొని మండల స్థాయిలో 50 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. నియోజకవర్గ స్థాయిలో 9 మంది సెలెక్ట్ అయ్యారు. ప్రణీత్, గోపిచంద్, చైత్ర చెస్లో డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ అయ్యారు. బి రాజ్యలక్ష్మి, పి అభిషేక్, ఎం ఉపదేశ్, పి హరీష్ జావలిన్ త్రోలో జిల్లాకు సెలెక్ట్ కాగా, లాంగ్ జంప్లో హెన్రీ పాల్ డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ అయ్యారు. అండర్-17 ట్రిపుల్ జంప్ బాయ్స్లో అభిషేక్ ఫిలిప్ డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ కాగా, గర్ల్స్ అండర్-17లో జె కీర్తన్లు ఎన్నికయ్యారు. హెచ్ఎం సిస్టర్ పౌలిన్ ప్రిన్సీలు మాట్లాడుతూ క్రీడలు మరియు ఆటలు రోజువారీ జీవితంలో ముఖ్యమైన భాగమన్నారు. ఆటలు మరియు క్రీడలు మనల్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా మరియు స్నేహపూర్వకంగా ఉంచడానికి అనుకూలంగా ఉంటాయన్నారు. అందుకు కారణమైన పేరెంట్స్, స్కూల్ సిబ్బంది, హెచ్ఎం సిస్టర్ యొక్క సహకారం ఇలాగే విద్యార్థుల్లో ఉన్న క్రీడా సామర్థ్యంతో భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడల్లో రాణించగలరని వారు ఆశించారు. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన వారందరినీ సిస్టర్స్, టీచర్స్ అభినందించారు. ఆరోగ్యకరమైన జీవన శైలి, సానుకూల మనస్తత్వంతో ఎముకలు బలంగా మరియు శక్తివంతంగా ఉండాలంటే వ్యాయామాలు చాలా ముఖ్యమని అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన పోటీల్లో 40 మంది సెలెక్ట్ అయ్యారన్నారు. ఈ సంవత్సరం జరుగుతున్న పోటీలకు 50 మంది సెలెక్ట్ కావడం గర్వించదగిన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సిస్టర్ పౌలిన్, ప్రిన్సీ సిస్టర్, పిఈటి యేసుకుమార్, మిషక్, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. Good morning, one and all. I am Sister Pauline from St. Joseph English Medium High School, Kanigiri. Our students from our school, 50 of them selected from under level sports and games competition. They have went to participate in different varieties of competition. In that, 9 members selected for district level competition. We are very proud of them. We are appreciate their effort and hard work. I appreciate and congratulate the PET teacher as well as the students' effort. The sports and games is very, very important to the students. Only the education is not only important for students' life, the sports and games is also important in their life. Through this, they can improve their physique as well as it will be helpful to their future also. Wish you all the best, my dear students. Thank you. Most of the students, they will give more important for education. They will give negligence for sports and games. But when they are giving important for sports and games, it will give not only to the physical exercise, but it will remove the mental stress also. It will give the health for the physics as well as the mental stress. It is very, very important for the students' future also. Good morning to everyone. My name is S. Kumar. I am a physical education teacher. మొన్న జరిగినటువంటి దిశవంచలో స్కూల్ గేమ్ సెలక్షన్స్ అండర్-14, అండర్-17 స్కూల్ గేమ్ సెలక్షన్స్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులు టోటల్ 50 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి హెడ్ మిస్ట్రెస్ అయినటువంటి పౌలిన్ సిస్టర్ గారు పిల్లల్ని అభినందించడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. మొత్తం లాస్ట్ ఇయర్ 40 అయితే ఇప్పుడు టోటల్ 50 స్టూడెంట్స్ ఇప్పుడు సెలెక్ట్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పౌలిన్ సిస్టర్ గారు పిల్లల్ని అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. స్కూల్ మేనేజ్మెంట్, సిస్టర్స్ అండ్ టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ ప్రోద్బలంతో పిల్లలు గెలుపొందడం జరిగింది. అట్లాగే ఆటలు ఆడటం వల్ల పిల్లల్లో శారీరకంగా, మానసికంగా అలాగే స్పిరిచువల్గా ఆరోగ్యంగా ఉంటారు.
కంచర్లవారిపల్లిలో జరిగినటువంటి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో సెయింట్ జోసెఫ్ విద్యార్థులు టోటల్ 13 స్టూడెంట్స్ సెలెక్ట్ అవడం జరిగింది. ఈ 13 స్టూడెంట్స్ రేపు డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో కాకుండా స్టేట్ మరియు నేషనల్ లెవెల్లో రాణించాలని నేను అభినందిస్తున్నాను.